పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నా తప్పు లేదన్నాడు. గొప్ప ప్రధానమంత్రి మీరు ఎప్పుడన్నా చూశారా అని అడుగుతా ఉన్నాడు. చేశాడు ఆయన ఓ ప్రధానమంత్రి హోదాలో. నరేంద్ర మోదీ గారు పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. ఈరోజు కూడా ఆ కార్యక్రమం చేస్తాం మేము. చేస్తే ఊర్లో అందరికీ కూడా, రాష్ట్రంలో అందరికీ కూడా, దేశంలో అందరికీ. ఎందుకంటే ఎప్పుడైనా మున్సిపల్ ఆఫీస్లో కౌన్సిలర్లు వాళ్ళు వీళ్ళు ఆఫీసర్లంతా కూర్చొని ఏసీలు వేసుకొని కూర్చుంటే మీరు చైర్లు మోసేది, క్లీనింగ్ చేసేది, టీలు కాఫీలు ఇచ్చేది, లేదా ఈ రకమైన పనులు చేసేది. ఈరోజు చూడండి అంతా రివర్స్ అయ్యి పారిశుద్ధ్య కార్మికులు కూర్చొని ఉంటే ఆఫీసర్లు అంతా నిలబడుతున్నారు. ఇదే కదా మార్పు అంటే. ఇంతకు మించి మారిపోయింది ఊహిస్తారు చెప్పండి మీరు. మార్పు వచ్చిందా లేదా? వచ్చిందా కదమ్మా? తప్పనిసరిగా వచ్చింది. ఆఫీసర్ లాగా మీరు కూర్చొని ఆఫీసర్లంతా నిలబడుకోవడం అన్నది ఊహించిన మార్పు కాదు, ఊహించని మార్పు. ఇది కొనసాగుతుంది. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికుడిని తక్కువగా చేసి చూడటం, వాళ్ళు సమాజంలో తక్కువ స్థాయి మనుషులని వాళ్ళని దూరంగా పెట్టడం, వాళ్లకు గౌరవం ఇవ్వకపోవడం, వాళ్ళ బాగోగులు చూసుకోకుండా పోవడం, వాళ్ళ కుటుంబాలని పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా దారుణమైన విషయాలు. ఊరు బాగుండాలంటే పారిశుద్ధ్య కార్మికులు బాగుండాలి. 342 మంది పారిశుద్ధ్య కార్మికులని వాళ్ళ కుటుంబాలని పట్టించుకుంటే ఆదోని మొత్తాన్ని పట్టించుకున్నట్టే నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతి వీధిలో కూడా ఈ 342 మందిలో ఎవరో ఒకరు పోయి ఆ వీధి క్లీన్ చేయాలి, అక్కడ సమస్య చూడాలి, అక్కడ కాలువ క్లీన్ చేయాలి, అక్కడ సమస్య ఏదొచ్చినా చూడాలి. అక్కడ ఏమి గలీజు పడినా చేసేది పారిశుద్ధ్య కార్మికుడే. పోనీ ఏసినోడు ఏమైనా క్లీన్ చేస్తాడు? అడగండి చూద్దాం. ఎవడన్నా ఏసినోడు కూడా క్లీన్ చేయడు, అది కూడా మనల్ని క్లీన్ చేయమంటాడు. మరి అంతగా వాళ్ళకు సేవ చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో 342 మందిని, వీళ్ళని తప్పనిసరిగా పట్టించుకొని తీరాలి. వీళ్లకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలకు భద్రత ఉండాలి. వీళ్ళకు కూడా మేము చేసే పని చిన్నది కాదు, మేము చేసే పని ఎవరు చేయలేని పని గర్వంగా ఉండాలి. ఇన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. ఆయన పుట్టినరోజు 17వ తారీఖున గత నెల. ఆ రోజు మొదలైంది ఈ కార్యక్రమం, స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం. స్వచ్ఛతా హీ సేవ అంటే శుభ్రంగా ఉంటేనే సేవ. ఒక్కసారి అప్పుడు అవుతాయి, మాకు కూడా జీతాలు పెంచటనో అదనో ఏదైనా మీరు స్ట్రైక్ చేస్తారా? స్ట్రైక్ చేసిన వారం రోజులకి ఏమవుతుంది చెప్పండి? ఊరంతా గోల ఉంటుంది. మున్సిపల్ ఆఫీస్కి ఫోన్లు చేశారు, మా చెత్త ఎవడు తీసేవాళ్ళు లేడంటే, ఎంత గలీజ్ అయిపోయిందంటే, అదంటే ఇదండి అంటారు. మరి మీరే చేసుకోండి అంటే చేసుకుంటారా? వాళ్ళు చేసుకోండి. ఏదో రకంగా సమస్య ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి సార్, లేదా వేరే ఎంప్లాయీలను బట్టి క్లీన్ చేయించాడు సార్ అంటారా తప్ప ఎవడన్నా వచ్చి నేనే సేవ చేస్తాను, నేనే మా వీధిలో క్లీన్ చేసుకుంటా అన్నాడా? ఎవడన్నా చీవురు పట్టుకొని తిరిగినాడా? అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీ గారు వీళ్ల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టండి అనే సందర్భం. ఊర్లో ఎవడో మంచి వ్యాపారవేత్తను తీసుకొని వచ్చి సన్మానం చేస్తారు, ఊర్లో బాగా చదువుకున్నాడు అని సన్మానం చేస్తారు, వాడు బాగా డబ్బులు ఉన్నాయని చెప్పి సన్మానం సొంతంగా చేయించుకుంటాడు శాలువాలేసి. నేను రాజకీయ నాయకుడు అని శాలువాలేసి సన్మానం చేసుకుంటాడు. కానీ ఏ రోజైనా సరే మన వీధిని క్లీన్ చేసేది పారిశుద్ధ్య కార్మికుడు, మన వీధిని క్లీన్ చేసేది పలాని మనిషి,
ఆయనకు సన్మానం చేయాలని ఎప్పుడన్నా అడిగినాడా అని. అంతేందుకు పారిశుద్ధ్య కార్మికుడు మన కళ్ళ ముందరే క్లీన్ చేస్తా ఉన్నాడు. పొద్దున్న లేచి పిలిచి టిఫిన్ పెడదామనో, అయ్యా కష్టపడుతున్నాడు ఒక టీ ఇద్దామని ఎవరోజన్నా మన ఊర్లో ఆలోచన చేస్తున్నారా? దయచేసి ఆధ్వర్య వాసులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచన చేయండి. ఇప్పుడైనా మీ వీధిలో పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీ క్లీనింగ్ వర్కర్కి ఒక టీ ఇవ్వండి, పొద్దున్న లేచి చాలు. ఎంత ఆనందపడతాడు. టిఫిన్ పెట్టండి, భోజనం ఇవ్వండి. పండగలు వచ్చినప్పుడు మీరు చేసుకున్నటువంటి స్వీట్లు గీట్లు చేసి పరమాణాలు ఇవ్వండి, భక్ష్యాలు ఇవ్వండి. ఏమయ్యా పండగలకు మీ ఇంట్లో అందరికీ బట్టలు కొంటావు కదా, మీ వీధిలో క్లీన్ చేసే మున్సిపాలిటీ వర్కర్కు బట్టలు కొనిస్తే పోయింది ఏంటి? ఇలాంటి మంచి సంస్కృతి ఏ రోజైతే ఊర్లో వస్తుందో ఆ ఊరు బాగుపడుతుందని నా ఆలోచన. ఆ ఊరిలో విలువలు ఉంటాయని ఆలోచన. ఆ ఊరు అందరూ, లేకపోతే ఏమవుతుంది? ఆ 345 మంది కార్మికులు మున్సిపాలిటీలో ఉన్నవాళ్ళు, మున్సిపాలిటీలో లేని కార్మికులు కూడా 1000 మంది ఉంటారా ఉండరా? ఉద్యోగస్తులు కాని వాళ్ళు, ఈ క్లీనింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు 1000 మంది ఊర్లో ఉంటారు. అనాథరైజ్డ్ వర్కర్స్ ఉంటారు, కానీ అనార్గనైజ్డ్ లేబర్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఉంటారు, రోజువారీ కూలికి పనిచేసేవాళ్ళు. వాళ్ళంతా ఏమనుకుంటారు? వాళ్ళ కోపం ఉంటుంది ఈ సమాజం మీద, వాళ్ళకి కసి ఉంటుంది ఈ సమాజం మీద. మమ్మల్ని దూరంగా పెడతా ఉన్నారు వీళ్ళు, మేము చేసే పని తక్కువగా చూపిస్తా ఉన్నారు, మాకు గౌరవం లేకుండా చేస్తా ఉన్నారనే కోపం సమాజం మీద వస్తుంది. ఇది రాకూడదు ఎప్పటి కూడా. ఎప్పుడైతే చిన్న పని చేసే వాళ్ళని మనం గౌరవిస్తామో అతను మరింత గొప్పగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు, మరింత బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే చేసే పనిని తక్కువగా చేసి చూపిస్తామో ఆ రోజు వాళ్ళ కోపం ఉంటుంది. అందుకనే నేను ఎక్కడ పారిశుద్ధ్య కార్మికులు కనపడితే అక్కడ ఒక నిమిషం కారు ఆపి బాగున్నావా అని అడిగిపోతాను. అడుగుతాను కదా, మీ అందరినీ అడుగుతాను కదా. ఎక్కడ కనబడితే అక్కడ ఆపుతాను. ఒక నిమిషం ఆగిపోయేది, కొప్పనట్టు పోయేదేముంది అక్కడ పోయి. ఆ మీటింగ్లు అవి ఎప్పుడూ ఉంటాయి, రాజకీయాలు జీవితకాలం ఉంటాయి. అక్కడ నిలబడి ఏమో బాగున్నావా, ఏమో బాగున్నావా అంటే అయిపోయాను. వాడికి ధైర్యం వస్తుంది, అది ఇంకా బాగా చేయాలనే కోరిక వస్తుంది, మమ్మల్ని పట్టించుకుంటున్నారనే భావన వస్తుంది. దీన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వచ్ఛతా హీ సేవ అనే ఒక ప్రత్యేకమైనటువంటి 10 రోజుల కార్యక్రమాన్ని ఇక్కడ చేసి ఈరోజు చివరి రోజు గాంధీ జయంతితో ముగుస్తుంది. ఈరోజు గాంధీ గారు అదే చెప్పినారు, ఎవరు చెప్పినా సరే ఇల్లు ఎందుకంటే రోజుకు 2 సార్లు ఉడుతాం, శుభ్రంగా ఎందుకు ఉంచుకుంటాం? వారానికి ఒకసారి ఉడుచుకోవచ్చు కదా. ఏమవుతుంది చెప్పండి? అన్ని రోగాలు ఆ ఇంట్లోనే ఉంటాయి వారానికి ఒకసారి ఉడిస్తే, అంతేనా? అంతే కదా. అందువల్ల రోజు 2 సార్లు ఉడవాల్సిందే, 2 సార్లు క్లీన్గా పెట్టాల్సిందే, కడగాల్సిందే, మాప్ పెట్టాల్సిందే. ఊరు కూడా అంతే కదా. ఊరు రోజు క్లీన్ చేయాల్సిందే, చెత్త ఎత్తేయాల్సిందే, డస్ట్బిన్లు క్లీన్ చేయాల్సిందే. 4 రోజులు డస్ట్బిన్ ఇంట్లో పెట్టుకోమని చూద్దాం ఎవరన్నా. అదేవిధంగా 4 రోజులు డస్ట్బిన్లు మనం క్లీన్ చేయలేదనుకోండి, ఊర్లో అంతా ఏమైపోద్ది? ఆ చుట్టుపక్కల కిలోమీటర్ వరకు స్మెల్ వచ్చి వస్తారు జనాలంతా. చేయలేదని కంప్లైంట్లు పెడతారు. కాబట్టి స్వచ్ఛంగా ఉంటేనే, అంటే శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం, శుభ్రంగా ఉంటేనే జీవనం, శుభ్రంగా ఉంటేనే భవిష్యత్తు, శుభ్రంగా ఉంటేనే ఆకర్షిస్తుంది. ఎవరన్నా క్లీన్గా పెట్టుకున్నారు అనుకోండి ఇల్లు, అబ్బా ఇంకాసేపు కూర్చుందాం అనిపిస్తుంది. చండాలంగా అవి ఆడవాడు పడేసి ఉన్నారు అనుకోండి, ఎప్పుడు వెళ్ళిపోదాం ఇంట్లో నుంచి అనిపిస్తుంది. మామూలుగా నడుస్తూ ఉంటాడు, అక్కడ పెద్ద చెత్త కుప్ప కనబడుతుంది, గబగబా నడిచేస్తారు అక్కడ. ఎందుకని? వీళ్ళు ఎంత దూరంగా వెళ్ళిపోతాం దానికి అని. మరి మామూలుగా మెల్లిగా నడిచిపోవచ్చు కదా. స్వచ్ఛత లేకపోతే మనం ఒక్క నిమిషం కూడా ఉండలేమని చెప్పే కార్యక్రమమే ఈ స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమం.
దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ కూడా ఇప్పుడు కొంతమందిని పిలిచి వార్డుకు ఒకరిని పిలిచి సన్మానించడం, అంటే 342 మందిలో 30 మందిని సన్మానిస్తే మిగతా వాళ్ళు కూడా అబ్బా మా గౌరవం ఇచ్చారు, మమ్మల్ని సన్మానించారనే ఫీలింగ్ కోసం. మా నరేంద్ర మోదీ గారు చెప్పారు, మా ప్రధానమంత్రి పలుసార్లు చెప్పినాడు, పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నా తప్పు లేదన్నాడు. గొప్ప ప్రధానమంత్రి మీరు ఎప్పుడన్నా చూశారా అని అడుగుతా ఉన్నా. చేశాడు ఆయన ఓ ప్రధానమంత్రి హోదాలో. నరేంద్ర మోదీ గారు పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. ఈరోజు కూడా ఆ కార్యక్రమం చేస్తాం మేము. చేస్తే ఊర్లో అందరికీ కూడా, రాష్ట్రంలో అందరికీ కూడా, దేశంలో అందరికీ ఒక రకమైనటువంటి ఆలోచన మొదలవ్వాలి, ఒక రకమైనటువంటి మీ పట్ల గౌరవం మొదలవ్వాలి. ఒక ఎమ్మెల్యే వచ్చి ఒక మున్సిపాలిటీ వర్కర్ కాళ్ళు కడిగినాడు అంటే ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అరే ఎమ్మెల్యే కడగలేదు, అందరినీ కాళ్ళు కడగమని కాదు, గౌరవించమని, వాళ్ళని చూసుకోమని, వాళ్ళ గురించి మంచిగా ఆలోచన చేయమని, వాళ్ళు చేసే పనిని ప్రశంసించమని, ఈ విధమైన కార్యక్రమంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం. ఒకటి మాత్రం చెప్తా, నేను ఎమ్మెల్యేగా, ఆఫీసర్లందరూ ఇక్కడ ఉన్నారు, మీకందరికీ హామీ ఇస్తాం, 342 మందికి జాగ్రత్తగా అన్ని రకాల అవసరాలు తీరుస్తాం. మీకు కావాల్సినటువంటి, నేను ఇంకా ఆ స్థాయిలో కనుక్కుంటాను, ఈరోజు ఈ విషయం వచ్చాను కాబట్టి కనుక్కుంటాను, మీకు రావాల్సినటువంటి గ్లౌజులు కానీ, డ్రెస్సులు కానీ, మెటీరియల్ కానీ, లేకపోతే మీకు రావాల్సినటువంటి సోపులు, షాంపూలు, ఇంకోటో బట్టలు, ఇవన్నీ సరిగ్గా వస్తున్నాయా లేదా అని నేను ఎంక్వైరీ చేస్తాను. రెండవది, మీ తప్పనిసరిగా మీరు క్లీన్ చేసేటప్పుడు ఆరోగ్యం తప్పనిసరిగా ఎంతో కొంత ఇబ్బంది పడుతుంది. మీకు తప్పనిసరిగా ఆరోగ్య బీమా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఉద్యోగస్తులకి ఆరోగ్యశ్రీ రాదు, వస్తుందా? ఉద్యోగస్తులు కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు వస్తాయి. మీకున్నాయి ఆరోగ్యశ్రీ కార్డులు? ఈఎస్ఐ కార్డు, ఆరోగ్యశ్రీ ఉందా? లేదు కదా. ఈఎస్ఐ కార్డు పనిచేస్తుంది. ఈఎస్ఐ కార్డు ఉన్నాయా? అందరికీ కార్డులు ఉన్నాయా? ఈఎస్ఐ కార్డు పనిచేస్తుంది. దానితో పాటుగా జీవిత బీమా, అంటే ప్రమాదం జరిగితే, సబ్ కలెక్టర్ చెప్పారు కదా, ప్రమాదం జరిగితే మీకు బీమా ఇవ్వాలి, అది ఉందా? అది లేకపోయినా మున్సిపాలిటీ నుంచి చిన్న మొత్తం ఏదన్నా ఉంటే దానికి ప్రతిపాదనలు పెట్టి మీకు జీవిత బీమాని ఏర్పాటు చేసే ఆ విషయం కూడా ఆలోచన చేస్తాం. తప్పనిసరిగా మీకు దుస్తులైనా, వస్తువులైన, గ్లౌజ్ లాంటి వాటివైనా సరే, మాస్కులైనా సరే, ప్రత్యేకమైనటువంటి బట్టలైనా, అలాగే సోపులో, షాంపూలో, లేదా మీరు శుభ్రంగా ఉండడానికి అంతా క్లీన్ చేసిన తర్వాత మీరు శుభ్రపడాలి కదా. మీరింటికి వెళ్ళాలంటే మీరు శుభ్రపడడానికి వీలుగా. మొన్న చూడండి, నాకు చాలా గర్వంగా అనిపించింది. విజయవాడలో వరదలు వస్తే, విజయవాడలో అన్ని ఇళ్ళు మునిగిపోతే, మోకాళ్ళ లోతులో బురద చేరుకొని పోతే, ఆదోని నుంచి కూడా 100 మంది పారిశుద్ధ్య కార్మికులు వెళ్ళి విజయవాడ క్లీన్ చేసినారు. ఎంత గర్వకారణం చూడండి ఆదోనికి. మీరంతా కూడా మమ్మల్ని తలెత్తుకునేలాగా చేశారు. అక్కడికి వెళ్ళి ఆదోని నుంచి శానిటరీ టీం వచ్చిందండి, ఇంజనీర్లు వచ్చారండి, వాళ్ళు వచ్చారు, వీళ్ళు చివరికి పోలీసులు కూడా పోయినారు. మీరంతా పోయి మమ్మల్ని తలెత్తుకునేలాగా చేశారు. మాకు గర్వకారణమైన పని చేసి వచ్చారు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నారు. ఇదే మరింతగా కొనసాగుతుంది. మిమ్మల్ని పట్టించుకునే ప్రభుత్వం వచ్చింది. ఇది మంచి ప్రభుత్వము. మిమ్మల్ని పట్టించుకునే ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, మిమ్మల్ని పట్టించుకునే ఆఫీసర్లు ఇక్కడ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వము అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ,
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. నమస్కారం. ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్య రాకుండా ఉన్నప్పుడు ఆ మనిషి ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామంటే దానికి కారణము మన మహాత్మా గాంధీ గారు. ఆయన కలలు కన్న రాజ్యము గ్రామ స్వరాజ్యం, పారిశుద్ధ్యంతో కూడేటువంటి గ్రామ స్వరాజ్యం. ఒకప్పుడు మనకి పల్లెటూరు కావచ్చు, ఈరోజు టౌన్ అయింది. జనాభా కూడా పల్లెల నుంచి ఇక్కడ వలస వచ్చి టౌన్లో నివసిస్తున్నారు. కాలేజీలు పెరుగుతున్నాయి, మనం చేసిన సేవలు బాగా పెరుగుతున్నాయి. కాబట్టి ఏ వర్కర్ కూడా నాకు ఇది చెప్పారో ఇది చెప్పలేదు అనుకోకుండా మనం చేయాల్సిన పని. మీ పైన మెరిసి ఉండొచ్చు, లేదా శాలరీ సెక్రటరీ మీకు అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు చెప్పిన పని ఖచ్చితంగా చూసా తప్పకుండా అక్కడ ఏ ప్రాంతంలో కూడా అపరిశుభ్రం లేకుండా మనము ఏర్పాటు చేయగలిగినట్లయితే రాబోయే కాలంలో అందరూ కూడా ధనవంతులు అవుతారండి. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఈ అవకాశాన్ని మనమందరూ కూడా సద్వినియోగపరుచుకుంటూ ప్రజలు కూడా మంచి ఆరోగ్య వాతావరణం కల్పిస్తూ రాబోయే కాలంలో మనుషులకి ఈసారి 30 మంది అనుకున్నాము. రాబోయే అక్టోబర్ 2కి ఇంకా ఎక్కువ మందికి అంటే ఖచ్చితంగా మీరు పూర్తి తత్వాన్ని అలవర్చుకోవాలి. సన్మానం అనుకుంటే వాళ్ళేనా, మేము కూడా పోటీ పడి మేము కూడా సన్మానం అందుకోవాలి. నంబర్ 1 ర్యాంక్ ఒకటే ఉంటుంది, కానీ దానికి పోటీ పడి వచ్చే వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. ఒక్కోసారి అనుకోకుండా 5-6 కూడా నంబర్ 1 స్థానంలో ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా సేవలు అందిస్తూ రాబోయే కాలంలో మంచి ఇంకా ఎక్కువ మందికి మాకు సన్మానం కలిగించే అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటూ నెక్స్ట్ మన గౌరవ సభ్యుడి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు తిరుపతి గురించి కానీ, ఎందుకంటే అవి ఆ స్వచ్ఛ సర్వేక్షణ ఇండెక్స్ లో టాప్ లో ఉండడం వల్ల ఆ సిటీ గురించి నలుగురు మాట్లాడుకుంటారు. మన సిటీని కూడా మన టౌన్ ని కూడా ఆ ఇండెక్స్ లో ఆ స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్స్ లో మన టాప్ లో తీసుకురాగలిగితే నలుగురు మన సిటీ ఆదోని అంటే ఏంటి అని చెప్పి ఆలోచిస్తారు. అప్పుడు ఆదోని గురించి చూసి ఓకే ఇది మంచి లొకేషన్, ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టొచ్చు, ఇక్కడ మనం ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు, ఇక్కడ జనాల లివింగ్ స్టాండర్డ్ బాగుంది, ఇప్పుడు ఈ ఏరియాలో మైగ్రేషన్ ప్రాబ్లం ఎక్కువ, అదే ఆదోనిని మనం ఒక బెటర్ లివింగ్ టౌన్ కింద మనం తయారు చేయగలిగితే జనాలు ఇక్కడికే వచ్చి మైగ్రేట్ అవుతారు, సిటీ కూడా డెవలప్ అవుతుంది అండ్ మనకి కూడా ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో ఆ స్పిరిట్ తో మీరు చేసే వర్క్ కేవలం జస్ట్ ఒక చిన్న పార్క్ కింద కాకుండా దాని తాలూకా ఇంప్లికేషన్స్ చాలా పెద్ద లెవెల్లో ఉంటాయని ఆలోచిస్తే మీ మోటివేషన్ అనేది ఇంకా ఎక్కువ పెరిగి మీరు ఇంకా సెట్ తో వర్క్ చేసే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రెండో విషయం వచ్చేసరికి మనకి పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మనకి డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయండి. మీకు సంబంధించి మీ లైవ్లీహుడ్ డెవలప్మెంట్ కానీ మీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఫ్యూచర్ లో అంటే మనం మాన్యువల్ గా క్లీనింగ్ చేసే రోజులు రాబోయే రోజులు పోతాయండి. లైక్ మనం చేతిలో చేసేవి ఫ్యూచర్ ఈజ్ ఆల్ గోయింగ్ టు బి మెకనైజ్, మెషిన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. రేపు పొద్దున్న అవి మన జాబ్స్ ని తీసుకుంటాయన్న భయం జనాలు అందరిలోనే ఉంది. సో మనం ఫ్యూచర్ పరంగా ఆలోచించి ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆర్ కెపాసిటీ బిల్డింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో శానిటేషన్ వర్కర్స్ కి అవి మనం చేపట్టి గ్రాడ్యువల్ మెకనైజేషన్ వైపు మనం వెళ్తే, మెకనైజేషన్ అంటే మెషిన్స్ వచ్చి మనుషులు రిప్లేస్ చేయడానికి కాదు, కొత్త మెషిన్స్ తో మనం ఎలాగా బెటర్ గా చేయడం అనేది. సో దానికి ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది కెపాసిటీ బిల్డింగ్ అనేది అవసరం, దాని మీద మనం ఫోకస్ చేయాలి. అలాగే వెల్ఫేర్ బెనిఫిట్స్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కి ఏంటంటే మీకు హెల్త్ పరంగా కానీ మీ అందరికీ ఇన్సూరెన్స్ ఉందా? ఎంతమందికి ఇందులో ఇన్సూరెన్స్ ఉంది? హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీకు ఏమైనా ఒంట్లో బాగోపోయినా జబ్బు చేసినా మీరు హాస్పిటల్కి వెళ్తే ఆ బిల్స్ మీకు రియంబర్స్ అవుతాయా? సో అలాంటి మీకు ఏమైనా యాక్సిడెంట్ అయితే మీరు పని చేస్తున్నప్పుడు పొరపాటున ఏమైనా జరగకూడదు జరిగినా సరే మీ కుటుంబానికి అండగా ఇన్సూరెన్స్ లాంటివి. సో వీటి గురించి ఆలోచన చేయాలండి. మాక్సిమం శానిటేషన్ వర్కర్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళకి ఇన్సూరెన్స్ బెనిఫిట్ స్కీమ్స్ ఏవైతే అప్లికబుల్ అవుతాయో వాటి అన్నింటిలోనే ఎన్రోల్ అయ్యేలా చూడాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. శానిటేషన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఎవరైతే వాళ్ళు పని చేయడానికి వస్తారో వాళ్ళకి ఆ ధీమా ఉండాలి. ఏంటంటే మన కుటుంబం సేఫ్ గా ఉంది అన్న ధీమా ఉండాలంటే ఇన్సూరెన్స్ స్కీమ్స్ లో వాళ్ళు ఎన్రోల్ చేయడం ఇంపార్టెంట్. అలాగే సేఫ్టీ కేర్ ఏదైతే ఉందో మీరు ఇందాక అన్నారు ఏంటంటే కొన్నిసార్లు గ్లౌస్ లేకపోయినా వట్టి చేతితో అయినా సరే ఆ వేస్ట్ ని రిమూవ్ చేస్తారు, అంత డెడికేటెడ్ గా ఉన్నారని. డెడికేషన్ వాళ్ళకుంది,
మన సైడ్ కూడా డెడికేషన్ ఉండాలి. ఏంటంటే ఏ శానిటేషన్ వర్కర్ కూడా ఎక్విప్మెంట్ లేకుండా, అంటే ప్రొటెక్టివ్ గేర్ లేకుండా, గ్లౌస్ లేకుండా, మాస్క్ లేకుండా, ఈ జాకెట్ లేకుండా వెళ్ళకూడదు అని మనం డెడికేటెడ్ అనుకుని శానిటేషన్ వర్కర్స్ అందరికీ మనం వాటిని ప్రొవైడ్ చేసినా చేయగలిగితే వాళ్ళ మోటివేషన్ కూడా ఇంకా పెరుగుతుంది. సో మీ అందరూ మీ ఎఫర్ట్స్ తో ఇక్కడ వరకు వచ్చారు. ఇదే స్పిరిట్ కొనసాగిస్తూ మన ఆదోని అన్న స్పిరిట్ తో మనం ముందుకు వెళ్ళి మన సిటీని బెటర్ గా శానిటేషన్ పరంగా మంచి పొజిషన్ లో, అంటే టాప్ 10 ర్యాంకింగ్స్ తీసుకురాగలిగితే అది మనకే కాదు, మన చుట్టూ ఉన్న ప్రజలకి, మన ఫ్యూచర్ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ.